అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఉన్నాము. నా బ్యాక్ సైడ్‌లో ఒక వెహికల్ చూడొచ్చు. ఇది వచ్చేసి మల్టీపర్పస్ వెహికల్. ఇంతకుముందు ఏడీసీ నుండి ఈ ట్రీ ప్లాంట్ ట్రిమ్మర్ ఒకటి తెప్పించారు కదా, ఆ ట్రిమ్మర్ ద్వారా ఈ ప్లాంటేషన్స్ అన్నింటినీ ట్రిమ్ చేశారు. దాని తర్వాత డ్రోన్తో ఈ పూలు సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఉన్న పూలన్నింటినీ పిచికారీ చేశారు. దాని ద్వారా వచ్చిన రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు. పూలన్నీ ప్రజెంట్ అన్ సీజన్లో కూడా పూలన్నీ మంచి గుబురుగా రావడం అయితే జరిగింది. ప్రజెంట్ ఈ మల్టీపర్పస్ వెహికల్ కూడా మీరు చూడొచ్చు. ఈ మల్టీపర్పస్ వెహికల్ కూడా వెనకాల ఒక ఇది చూడొచ్చు. ఇది ఒక క్రేన్ లాంటిది. దీని ద్వారా గుంటలు తవ్వి పూలను అనేది ప్లాంటేషన్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ డ్రోజింగ్ అనమాట. ఆ డ్రోజింగ్ ద్వారా ఈ రోడ్డు వైపు ఉన్న డస్ట్ని కానీ వేస్ట్ని కానీ కుప్పలుగా ఉన్న వేస్ట్ని ఒకవైపు అంటే వేస్ట్ అన్నిటి ఒక దాంట్లో అయితే చేసిద్ది. ప్రజెంట్ నేను ఈ మిషనరీ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వెహికల్ పనితీరు కూడా మీరు చూడొచ్చు. అక్కడక్కడ ఖాళీగా ఉన్న ఏరియా వైపు ఈ మిషన్ ఉపయోగించి గుంటని తవ్వుతున్నారు. ఆ గుంటలోనే తర్వాత ట్రీస్ని ప్లాంటేషన్ చేస్తారు. ఈ గుంటని కూడా ఎలా తవ్వుతున్నారో కూడా మీరు చూడొచ్చు. ప్రజెంట్ ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ అంతా చాలా వరకు గ్రీనరీ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఏరియాల వైపు గ్రీనరీ లేకుండా ఉంది. ఆ ఏరియాల వైపు ఏంటంటే ఈ చిన్న మినీ జేసీబీ సాయంతో ఒక గుంటలా ఏర్పాటు చేసి దాంట్లోనే ప్లాంటేషన్స్ అన్ని పెడతారు. ఈ మిషన్ కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఇద్దరు ఆపరేటర్లతో ఈ మిషన్ని ఆపరేట్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక మినీ జేసీబీలా ఉంది చూసారా, దాంతోనే ఒక గుంటలా ఏర్పాటు చేయొచ్చు. అలాగే ఫ్రంట్ దాంతో ఏంటంటే ఈ డస్ట్ని వేస్టేజ్ని ఒక పక్కకైతే జరపచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎండింగ్లో. అలాగే ఈ మిషన్ కూడా ఏంటంటే డిస్మాండిల్ చేసే మిషను. మధ్యలో మీకు ఒక ఆపరేటర్ చేస్తున్న వైపు వరకు డిస్మాండిల్ చేసేసి మీ ఒక మినీ ట్రాక్టర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఖాళీగా ఉన్న ఒక ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు అయితే చేస్తున్నారు వర్క్స్. అలాగే ఈ మిషన్ సాయంతోనే ఫ్యూచర్లో అమరావతిలో 360 కిలోమీటర్ల 6 లైన్ల ట్రంక్ రోడ్స్ వైపు కూడా ఇలాంటి మిషన్ సాయంతోనే ఈ గ్రీనరీని మెయింటైన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. మీరు దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ సమయంలోనే ఎక్కువ మ్యాన్ పవర్ లేకుండా అమరావతిలో ఉన్న గ్రీనరీని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మిషన్ కూడా ఎలా ఉందో. ఒక మినీ సైజులో ఉండడం వల్ల ఏంటంటే వాకింగ్ ట్రాక్ల వైపు కూడా ఈజీగా ఈ మిషన్ని తీసుకెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏంటంటే లోపలికి కూడా వెళ్ళి ఆ డస్ట్ని వేస్టేజ్ని ఒక పక్కకి తీసుకురాగలదు ఈ మిషన్ అయితే. ఒకే మిషన్ ఒక 3-4 పనులు అయితే చేయగలదు. అంత మల్టీపర్పస్ వెహికల్ అనమాట. ఇది టెక్నాలజీతో కూడుకున్న మిషన్ కాబట్టి ఇంతకుముందు ఒక సీ క్యాబిన్ ట్రీ ట్రిమ్మర్ సాయంతో ఎలాగైతే ట్రీస్ అన్నింటినీ ఇచ్చేసారో ప్రజెంట్ దీంతో ప్లాంటేషన్స్ చేయడం కోసం మొత్తం రెడీ చేస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అక్కడక్కడ ప్లాంటేషన్స్ లేకుండా ఉన్న ఏరియా కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఈ ఏరియాల వైపు ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ బైపాస్ రోడ్ బ్రిడ్జి వైపు అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇలా చేయడం వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఎంత అందంగా కనిపిస్తుందో కూడా మీరు చూడొచ్చు. మధ్యలో 2 పక్కల మనకు ల్యాండ్స్కేపింగ్ ఏరియా ఉంది. ఇంతకుముందు సీడ్ ట్రిమ్మర్తో సైడ్ ఉన్న ట్రీలన్నిటిని ఒక లెవెల్ చేశారు. దాని తర్వాత ఈ ప్లాంటేషన్ ఫ్లవరింగ్ తొందరగా రావడం కోసం ఒక డ్రోన్ సాయంతో పిచికారీ చేశారు. దానివల్ల వచ్చిన రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు. పూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో, ఈ రోడ్డు అంతా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇలాంటి స్మార్ట్ వర్క్స్ చేయడం వల్ల ఏంటంటే అమరావతి ఒక ఐకానిక్గా అయితే ఉండిద్ది. ఐకానిక్ సిటీగా అయితే డెవలప్ అయ్యిద్ది. ఫ్యూచర్లో ఏంటంటే అమరావతిలో ఉన్న ఈ గ్రీనరీ వల్ల ఎక్కువగా అంటే ఎండల నుండి కానీ వాటి నుండి కానీ తప్పించుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్ వైపు ఈ మిషనరీతో ఈ వేస్టేజ్ అన్నిటిని ఒక పక్కకి తీసుకొస్తుంది ఆ మిషన్ ద్వారా. మీరు చూడొచ్చు. నేను మీకు మల్టీపర్పస్ వెహికల్ అని చెప్పా కదా, దీని పనితీరు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ వేస్టేజ్ అన్నిటిని ఒక పక్కకైతే తీసుకొస్తుంది కదా, ఆ పక్కకి తీసుకొచ్చిన దాన్ని ఒక ట్రాక్టర్ వస్తే ఆ ట్రాక్టర్లో ఆ వేస్టేజ్ అన్నిటిని వేసిద్ది. ఆ ట్రాక్టర్ ఏంటంటే డస్ట్ ఏదైతే డస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాల వైపు ఇదంతా వేస్టేజ్ని తీసుకెళ్ళిపోయిద్ది. దీనివల్ల చాలా వరకు మ్యాన్ పవర్ తగ్గిద్ది, స్మార్ట్ వర్క్ అయితే అయ్యిద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ డస్ట్ని ఎలా క్లియర్ చేస్తుందో, ఒక వైపుకి తీసుకొస్తుంది ఈ మిషన్.
అలాగే ఈ మిషన్ యొక్క పనితీరు గురించి ఏడీసీ ఆఫీసర్ కిషోర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఆయనతో కూడా ఇంటరాక్ట్ చేస్తాను. ఈ మిషన్ ఒక పనితీరు ఎలా ఉండిద్ది, ఏంటి, ఎలా వర్క్ చేసిద్దా అని చెప్పి. ప్రెజెంట్ ఈ మిషనరీకి సంబంధించి ఏడీసీ నుండి కిషోర్ సార్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మిషన్ ఇది మల్టీ యూటిలిటీ వెహికల్ అండి. ఈ వెహికల్ మనము మన ఈ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్కౌట్ చేసుకొని మన అవసరాల దగ్గర దీన్ని మాడిఫై చేయించుకుంటాము. ఇందులో ఒకేసారి డ్రోజింగ్ చేయించడము మరియు వెనక నుండి మనకు ప్లాంట్స్ కావాల్సిన ఫిట్టింగ్ కోసం కావాల్సిన బుల్తో ఫిట్టింగ్ చేయించుకోవడము, ఇంకా అన్నెసరీ షబ్స్ ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేసుకోవడం, రెండు ఒకేసారి వర్క్ చేసుకోవడానికి కూడా ఈ అవకాశం ఉంది దీని ద్వారా. అందుకనేసి మనము సపరేట్గా దీన్ని ఆర్డర్ పెట్టేసుకొని మనం ఏడీసీ తరఫున తెప్పించుకొని చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు లేబర్ కాస్ట్ కూడా మన 90% తగ్గించుకొని ఇద్దరు ఆపరేటర్స్తోనే మనం ఎక్కువ వర్క్ చేయించుకోవడం జరుగుతుంది. ఇది ఈ మిషన్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ. ప్రెజెంట్ ఈ ఒక్క రోడ్ అయినా సార్, ఇంకా ఫ్యూచర్లో అమరావతిలో వచ్చే ఈ ట్రంక్ రోడ్స్ మీద కూడా ఇలాంటి ప్లాన్ ఖచ్చితంగా మేము అందరం వచ్చే ఫీచర్ రోడ్స్ కూడా ఇలాంటి వెహికల్స్ అన్ని ఇంకా దీనికి అప్డేట్గా తెచ్చుకొని మేము ఆపరేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఏడీసీ వాళ్ళు తీసుకుంటున్న కొత్త ఇన్నోవేషన్స్ వల్ల ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత అందంగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఈ గతంలో నేను ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ట్రావెల్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ, ఈ డ్రోన్తో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఉన్న గ్రీనరీని పిచికారీ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ కానీ, అంటే పిచికారీ చేసిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈ పూలన్నీ ఇంత ఇదిగా రావడం అయితే జరిగింది. ఇదే కాకుండా ఫ్యూచర్లో అమరావతిలో నిర్మించే 35 ట్రంక్ రోడ్స్లో కూడా ఇలాగే గ్రీనరీని మెయింటైన్ చేస్తే అమరావతి ఒక ఈకో గ్రీన్ సిటీగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.